హలో అండి, అందరికీ నమస్తే అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ షాకు. ఫిబ్రవరి నెలలో రాబోయే పెన్షన్లపై ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చేసింది. ఫిబ్రవరి నెలలో పెన్షన్లు అయితే దానికి సంబంధించి లిస్ట్ అనేది కూడా వచ్చేసింది. సో చాలా మందికి 4 లక్షల మందికి పెన్షన్ అయితే రద్దు చేస్తున్నారు. మరి ఎందుకు రద్దు చేస్తున్నారు, ఎవరెవరికి రద్దు చేస్తున్నారు, ఈ లిస్టులో పేర్లు అనేటివి ఎలా తెలుసుకోవాలి, దీనికి సంబంధించి నోటీసులు కూడా పంపిస్తున్నారు. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. సో దట్ ఎవరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి అప్డేట్ కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది. సో దట్ అందరికన్నా ముందు నా వీడియో అయితే మీరు చూడొచ్చు. ఓకేనండి, మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకు అందరికీ కూడా భారీ షాక్ అండి. ఫిబ్రవరి నెలలో 4 లక్షల మందికి పెన్షన్ అయితే రాదు. దీనికి సంబంధించి ఆల్రెడీ లిస్ట్ కూడా విడుదలైపోయింది. దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ అయితే చేస్తున్నారు. అయితే ఎవరెవరికి పెన్షన్ రద్దు చేస్తున్నారు, అసలు ఎందుకు రద్దు చేస్తున్నారు, ఎంతమందికి రద్దు చేస్తున్నారు, దీని గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాము. ముఖ్యంగా ఎవరైతే వికలాంగులు ఉన్నారో అలాగే దివ్యాంగులు ఉన్నారో వీళ్ళ గురించి అయితే మాట్లాడుకుందామండి. వికలాంగులకు సంబంధించి చాలా మంది అయితే సదరన్ సర్టిఫికేట్లో పర్సంటేజ్ అనేది ఎక్కువగా వేయించుకొని డాక్టర్ల దగ్గర దొంగ సర్టిఫికేట్లు అయితే తెచ్చుకుంటున్నారంట. సో దానికి సంబంధించి దీన్నైతే సచివాలయం వాళ్ళు ఇంటి దగ్గరకే వచ్చి పెన్షన్ అనేది ఇస్తున్నారు కదా, మన ఊరికే వచ్చి పెన్షన్ ఇస్తున్నారు కదా, వీళ్ళు వికలాంగత్వాన్ని తెలుసుకొని సో వీళ్ళకి పూర్తిగా ప్రాబ్లం ఉందా లేదా, అసలు వీళ్ళు ఎలా ఉన్నారని చెప్పి అబ్జర్వ్ చేసి ఆ విషయాన్ని అయితే ప్రభుత్వానికి జారీ చేయడం అయితే జరిగింది. అందుకే ప్రభుత్వం దీని గురించి అయితే స్ట్రిక్ట్గా పట్టేస్తుంది అనమాట. అయితే ఎవరైతే సదరన్ సర్టిఫికేట్లో దొంగ సర్టిఫికేట్ తీసుకొచ్చి డాక్టర్ దగ్గర పెట్టారో వాళ్ళందరికీ కూడా కఠిన చర్యలు అయితే తీసుకుంటారు. ఇంకా వచ్చేసి ఎవరైతే దొంగ సర్టిఫికేట్ తయారు చేసి ఇచ్చారు అంటే డాక్టర్లు, వాళ్ళపై కూడా చర్యలు అయితే తీసుకుంటామని అయితే ప్రభుత్వం చెప్తుంది. అందుకే ఎవరైతే మీ సదరన్ సర్టిఫికేట్లో ఒరిజినల్గా మీకు హెల్త్ అనేది ఎంత మాత్రం ఉందో, ఎంత పర్సంటేజ్ అనేది ఉందో, 40% కంటే తక్కువ కనుక ఉంటే వికలాంగులకు సంబంధించి వారందరికీ కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తారు. 40% కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తారు, మిగతా వాళ్ళకి రద్దు చేస్తారు. ఇంకా దివ్యాంగులు కూడా మీకు కూడా టెస్ట్లు అయితే చేస్తారండి. మీ సర్టిఫికేట్ అనేది మీకు ఇంటి వద్దకే వచ్చి మీరైతే ఎక్కడికి వెళ్ళి చూపించుకోని అవసరం లేదు, ఏ హాస్పిటల్కి వెళ్ళి కూడా మీరు తిరగనవసరం లేదు. మీ ఇంటి వద్దకే వచ్చి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వారందరికీ కూడా మీ ఇంటి వద్దకే వచ్చి ప్రభుత్వం అయితే సో మీకైతే మీ పర్సంటేజ్ అనేది ఎలా ఉంది, మీ హెల్త్ అనేది ఎలా ఉంది, ఇవంతా కూడా ప్రభుత్వం అయితే చూసి దానికి సంబంధించి మీకు నోటీసులు అయితే పంపిస్తామని అయితే చెప్తున్నారు. నోటీస్ అనేది వచ్చిన తర్వాత మీకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్ అయితే రాదు. సో అలాగే చర్యలు కూడా తీసుకుంటామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అదైతే గుర్తుపెట్టుకోండి. ఎవరు కూడా దొంగ సర్టిఫికేట్లు అయితే పెట్టుకొని చేసుకోవద్దు. ఎందుకంటే మీ వల్ల మీకు ఇచ్చిన డాక్టర్ కూడా మాత్రం ప్రాబ్లం అయితే అవుతుందని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. తర్వాత భర్త చనిపోయిన వాళ్ళు, ఒంటరి మహిళలు, అలాగే చర్మకారులు, వీరు ముగ్గురు మీద కూడా ప్రభుత్వం అయితే ఫోకస్ అయితే చేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే భర్త చనిపోయి ఉంటారో అట్లాంటి వాళ్ళు మీరు మళ్ళీ కనుక పెళ్లి చేసుకుంటే సో మీకు కూడా పెన్షన్ అనేది రద్దు చేస్తారన్నమాట. సో పెళ్లి చేసుకోకుండా భర్త చనిపోయిన తర్వాత అలాగే ఉన్న వాళ్ళకి మాత్రమే పెన్షన్ అనేది కంటిన్యూ అవుతుంది. అలాగే కొంతమంది భర్త లేక అంటే ఒంటరి మహిళలు, భార్య భర్త విడిపోయిన తర్వాత సో కొంతమంది అయితే మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నారంట ఒంటరి మహిళలు, లేకుంటే మళ్ళీ భార్య భర్త కలిసిపోయి కూడా పెన్షన్ తీసుకుంటున్నారు. ఇట్లాంటి వాళ్ళపై కూడా చర్యలు తీసుకుంటామని అయితే ప్రభుత్వం అయితే చెప్తుంది. అందుకే మీరు ఒకవేళ మీ భర్తతో కలిసిపోయి ఉన్నా సరే, అలాగే మీకు మళ్ళీ కనుక పెళ్ళయి ఉన్నా సరే పెన్షన్ అయితే తీసుకోవద్దు. సో ప్రభుత్వం అయితే మాత్రము ఇవన్నీ కూడా గమనించిందంటే మాత్రం మీ పైన తగిన చర్యలు అయితే తీసుకుంటామని అయితే చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా చర్మకారులకు సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్ అయితే ఇవ్వలేదని చెప్పేసి ప్రభుత్వం వీళ్ళకు సంబంధించి కూడా ఫోకస్ అయితే మొదలు పెట్టేసింది. చర్మకారులు ఎవరైతే ఉన్నారో చాలామంది మేము చర్మకారులము అని చెప్పేసి చాలామంది అయితే
చర్మకారులకుగా పెన్షన్ అనేది అప్లై చేసుకున్నారంట. సో వాళ్ళకు సంబంధించి ఎలాంటి సర్టిఫికేట్ అనేది లేదంట. సో అయితే ముఖ్యంగా ఎవరైతే వాళ్ళ గురించి మొత్తం కూడా అబ్జర్వ్ చేసి వీళ్ళు నిజంగా చర్మకారు పని చేస్తున్నారా, వాళ్ళు వృత్తి అనేది చేస్తున్నారా, లేకుంటే పెన్షన్ కోసమే ఇలా చెప్తున్నారా, మొత్తం కూడా మిమ్మల్ని గురించి ఫుల్ డీటెయిల్గా తెలుసుకొని ఆ తర్వాత పెన్షన్ అనేది ఇస్తారు. లేకుంటే దొంగ పెన్షన్లు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ కూడా రద్దు చేస్తున్నారు. సో ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి మనకైతే ఫిబ్రవరి నెలలో మామూలుగానే యథావిధిగా 1వ తారీఖున 5:30 to 6 అంతా కూడా మనకైతే సచివాలయం సిబ్బంది అయితే వచ్చి పెన్షన్ అయితే ఇస్తారు. సో నెక్స్ట్ మంత్లో మనకు ఫిబ్రవరిలో ఎలాంటి పెండింగ్ లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఏం జరిగింది, మనకైతే ఆదివారం వస్తుందని చెప్పేసి ముందు నెలలోనే డబ్బులు అయితే ఇచ్చేస్తున్నారు కదా. కానీ మనకు రేపు నెలలో ఆదివారం అయితే లేదు, ఎలాంటి పబ్లిక్ హాలిడే కూడా లేదు. కాబట్టి సో ఫిబ్రవరి 1వ తారీఖున మనకు 5:30 to 6 లోపల సచివాలయం సిబ్బంది అయితే వచ్చేసి మీకు పెన్షన్ అనేది అందించేస్తూ ఉంటారు. అయితే మీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా సరే 3 నెలల వరకు మనకైతే కూటమి ప్రభుత్వం చాలా మేలు చేసిందండి. పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా 3 నెలల వరకు మీరు పెన్షన్ తీసుకోకపోయినా సరే పెన్షన్ అనేది అందిస్తామని అయితే ప్రభుత్వం చెప్తుంది. అంతకంటే కూడా మీరు ఇస్తారులే అని చెప్పేసి మాత్రం ఎప్పుడు కూడా నెగ్లెక్ట్ చేయబాకండి. మీకు వీలుంటే మాత్రం ప్రతి నెల తీసుకోండి. ఒకవేళ ఏదైనా హాస్పిటల్లో ఉన్నా లేకుంటే ఎక్కడికైనా దూరంగా వెళ్ళుంటే మాత్రం ఆపండి. సో 3 నెలలే కదా 4 నెలలు కూడా ఇస్తలేండి, కానీ ఆపితే మాత్రం 4వ నెల నుంచి మీకు పెన్షన్ ఇవ్వటం కాదు కదా మొత్తం రద్దు చేస్తారు. అప్పుడు రద్దు చేసిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ కూడా కొత్తగా అప్లై చేసుకోవాలి. సో ఇదంతా అవసరం లేదు కదా. మీకు వీలైతే మాత్రం ప్రతి నెల ఎప్పటికప్పుడు డబ్బులు తీసుకోండి. ఒకవేళ ఏదన్నా తీసుకోలేని పరిస్థితులు కనుక ఉన్నట్లయితే సో ఆ మూమెంట్లో మనకు 1-2 నెలల పెన్షన్ ఒకేసారి ఇస్తారు. లేదా 3 నెలలు కనుక తీసుకోకపోతే 3 నెలల పెన్షన్ అనేది ప్రభుత్వం ఇస్తానని అయితే హామీ అయితే ఇచ్చిందనమాట. ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి. అలాగే మనకైతే ఎవరైతే వికలాంగులు చాలామంది స్కూల్లో చదువుకుంటూ ఉంటారు, పిల్లలు ఉంటారు కదండి, అట్లాంటి వాళ్ళు స్కూల్లో చదివే వాళ్ళు కూడా ప్రతి నెల కూడా ఇంటికి వచ్చి మరీ తీసుకుంటూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ప్రభుత్వం అయితే నేరుగా బ్యాంకు ఖాతాలో అయితే వేస్తానని అయితే చెప్తుంది. సో ఆల్రెడీ వేస్తూ కూడా ఉంది. ఒకవేళ దీనికి అప్లై చేసుకోకపోతే వెంటనే సచివాలయానికి వెళ్ళి మీ బ్యాంకు డీటెయిల్స్ అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మీరు మళ్ళీ కూడా మీరు చదువుకున్న దగ్గర నుంచి మళ్ళీ మీ ఊరికి రాకుండా అక్కడే మీకు పెన్షన్ అనేది మీ బ్యాంకు ఖాతాలో మీరు ఎక్కడున్నా తీసుకునే విధంగా అయితే చేస్తామని అయితే చెప్తుంది. అలాగే భర్త చనిపోయిన వాళ్ళకి మీ భర్త కనుక ఆల్రెడీ పెన్షన్ కనుక వస్తున్నట్లయితే మీకైతే ఒక మంచి గుడ్ న్యూస్ అండి. ఎందుకంటే 2-3 నెలల వరకు వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ఎత్తుకొని సచివాలయం చుట్టూ తిరుగుతూనే ఉంటారు భర్త చనిపోయిన వాళ్ళు. ఇప్పుడు అలాంటి ప్రాబ్లం అయితే లేదండి. మనకైతే భర్త చనిపోయిన 15 రోజులకంతా కూడా డెత్ సర్టిఫికేట్ అయితే వచ్చేస్తుంది. ఆ డెత్ సర్టిఫికేట్ మీ ఆధార్ కార్డు, రేషన్ కార్డు తీసుకొని సో మీరు సచివాలయానికి వెళ్తే ఈ నెలలో చనిపోతే నెక్స్ట్ మంత్ అంతా కూడా మీ హస్బెండ్ యొక్క పెన్షన్ అనేది వెంటనే మీకు ట్రాన్స్ఫర్ అయిపోద్ది అనమాట. 1 నెల మాత్రమే ఆగుతుంది. ఆటోమేటిక్గా నీకైతే పెన్షన్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇదనమాట పెన్షన్కి సంబంధించి. అలాగే ఎవరైతే ప్రతి నెల ఒక ఊర్లో ఒక అడ్రస్లో ఉండి ఇంకొక అడ్రస్కి వెళ్ళి పెన్షన్ తీసుకుంటూ ఉంటారో అట్లాంటి వాళ్ళు కూడా బదిలీ అయితే పెట్టుకోండి. మీరు ఎక్కడున్నా కూడా పెన్షన్ అనేది తీసుకోవచ్చు. ఇదన్నమాట పెన్షన్కి సంబంధించి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకా ఈ వీడియో పట్ల మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేయండి. ఓకేనండి, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.